Hello guys. Hi friends. Today we are making paneer tikka or pizza. It's tikka. Okay. But మనకు జ్యూసీ లా కావాలి కాబట్టి సో పిజ్జా మోడల్ లో చూసేద్దాం. ఓకే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం పెరుగు వేసుకుని తగినంత సాల్ట్ అండ్ కారము, పసుపు, ఉప్పు ఆల్రెడీ చెప్పేసా, సాల్ట్ అండ్ ఉప్పే. అండ్ నెక్స్ట్ ఏంటది జీలకర్ర పొడి, పెప్పర్. ఎస్, సో అంతా వేసుకుని ఆ మిక్స్చర్ రెడీ చేసుకుని, మీకు వీలైతే కొంచెం 1 స్పూన్ శనగపిండి కూడా వేసుకోవచ్చు. మాకు ఇష్టం ఉండదు, అంతకనే నేను యాడ్ చేయలేదు గాయ కోసం. అండ్ నెక్స్ట్ ఈ ఆనియన్స్, క్యాప్సికమ్ చూసారా, ఇలాగ క్యూబ్ షేప్లో కట్ చేసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది. ఇది మిక్స్చర్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకుని గాయలాగా పులిహోర మిక్స్ చేసినట్టు చేసుకుని, నాకు ఎందుకో కొంచెం ఆ మిక్స్చర్ బ్యాటర్ సరిపోయినట్టు అనిపించింది, సో కర్డ్ యాడ్ చేసుకున్నా. అది యాడ్ చేసిన వెంటనే పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకుని మళ్ళీ గాయలాగా మిక్స్ చేయాలి. లేదు, గాయే బాగా మిక్స్ చేస్తుంది, సో అలాగే మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, యాక్చువల్గా అయితే ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి మీరు మిక్స్చర్లో, బట్ మాకు అప్పుడు రెడీగా లేదు, సో అందుకే మేము లాస్ట్లో యాడ్ చేసాం. ఇంకో మా మమ్మీ లోపల ప్రిపేర్ చేసి ఇచ్చింది ఫ్రెష్గా. సో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మంచిగా నీట్గా ఆ ముక్కలకి ఆ మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి వదిలేసేయండి, ఎందుకంటే అవి బాగా మ్యారినేట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్ తీసుకుని, మీకు ఇప్పుడు చూపించాను కదా, అది ర్యాప్ బేకింగ్ పేపర్లో నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను దాన్ని. సో ఈ మిక్స్చర్ అంతా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు టిక్కా డ్రైగా కావాలనుకుంటే కనుక ఒక స్టిక్స్ లాంటివి తీసుకుని ఆనియన్స్, క్యాప్సికమ్, ఈ పన్నీర్ పీసెస్ స్టిక్స్కి గుచ్చుకుని మీరు ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవచ్చు. బట్ మాకు కొంచెం జ్యూసీగా కావాలనుకుంటున్నాం, అందుకని నేను ఇలా ట్రాన్స్ఫర్ చేసి ఆ పీసెస్ని సెపరేట్గా సర్దాను. సో ఎయిర్ ఫ్రైయర్ గురించి కాయ చెప్తుంది. ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాక అదిగో అక్కడ బటన్స్ ఏంటవి ఉన్నాయి కదా, అవి నొక్కేస్తే అయిపోతుంది. అదేం కాదు ఫ్రెండ్స్, టైమింగ్ అయితే 20 మినిట్స్ పెట్టండి. టెంపరేచర్ వచ్చేసి 180 డిగ్రీస్ పెట్టండి. చూసారా, అయిపోయింది. మనం చూసారా, ఏంటిది పన్నీర్ టిక్కా, నాట్ పిజ్జా, ఇట్స్ పన్నీర్ టిక్కా లైక్ జ్యూసీ టైప్. పండ్ల తినేసి ఇప్పుడు అన్ని వామిటింగ్స్ చేసుకుంటుంది. ఎంత బాగుంది తెలుసా ఫ్రెండ్స్, అసలు 1 డ్రాప్ ఆయిల్ కూడా లేకుండా. సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్.